పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మధ్యలో ఉన్నటువంటి 10 రోజుల కాలం వినూత్నమైనటువంటి ఆలోచనలకు, ఆర్థికపరమైనటువంటి సంచలనాలకు దారితీయబోతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మీ జన్మరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఖచ్చితంగా చాలా చాలా అవసరం. కానీ మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, 6వ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? శత్రువులకి, రోగాలకి, రుణాలకి సంబంధించినటువంటి స్థానం. 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు శత్రువులపై విజయాన్ని పొందుతారు. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆహార నియమాలను కనుక పాటించకపోయినట్లయితే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలానే జూలై 4వ తేదీ వరకు శుక్రుడు, అంటే మీ రాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు? 6వ స్థానంలో. కానీ 4వ తేదీ రాత్రి 7:10 సప్తమ స్థానంలోకి వెళ్తాడు. సప్తమ స్థానంలోకి వెళ్ళటం అంటే 4వ తేదీ తర్వాత దాదాపుగా సమస్యలు అనేటటువంటివి తగ్గుతాయి. తండ్రి వైపు బంధువుల నుంచి అనుకూలతలు కూడా పెరుగుతాయి. ఊహించినటువంటి భాగ్యం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే 7వ తేదీ వరకు బుధుడు కూడా 6వ స్థానంలోనే ఉండి 7వ తేదీ రాత్రికి పంచమ స్థానంలో, అంటే వక్రగతిలో పంచమ స్థానంలోకి వస్తాడు. 6వ స్థానంలో బుధుడు సంచరించేటప్పుడు కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా రాంగ్ వేలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంత నిర్ణయం తీసుకున్నా, ఏ పనులు చేసినప్పటికీ నేను చేసేదే కరెక్ట్ అనేటటువంటి భావనలో ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 7వ తేదీ తర్వాత 7వ తేదీ రాత్రి 7 గంటలకు బుధుడు ఎప్పుడైతే మీ రాశికి పంచమ స్థానంలోకి వస్తాడో, గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో, ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగినాయో వాటిని సరిచేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనే చెప్పాలి. 7వ తేదీ తర్వాత సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక రకంగా ఇది మీకు పెద్ద ఉపశమనమనే. ఎవరైతే ఈ సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అటెండ్ అవుతున్నారో అటువంటి వారు మంచి ఫలితాలు కూడా పొందుతారు అని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే క్రియేటివ్, మీడియా మొదలైన టీచింగ్ ప్రొఫెషన్ వీటిలో ఉన్నటువంటి వారు చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. కానీ 4వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు, చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుజుడు మీ రాశికి దశమ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఏ స్థానాలను చూస్తూ ఉన్నాడు అంటే, కుజుడు తాను ఉన్నటువంటి ప్లేస్ నుంచి, స్థానం నుంచి 4, 7, 8 స్థానాలను చూడగలుగుతాడు. అంటే మీ రాశికి సప్తమ స్థానాన్ని, దశమ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే కుజవీక్షణం సప్తమ స్థానం మీద పడిందో ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఇగో ఫీలింగ్స్ అనేటటువంటి పెరిగే అవకాశం ఉంటాయి. అటువంటివి రాకుండా చూసుకోవాలంటే మాట్లాడే మాట కంట్రోల్లో ఉండాలి. దశమ స్థానం మీద కూడా కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీదైనటువంటి శైలిలో పట్టు బిగిస్తారు. అంటే అందరి మీద కూడా ఖచ్చితంగా ఒక పట్టు సాధిస్తారు. పెత్తనం చెలాయించేటటువంటి స్టేజ్ కూడా ఎదుగుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లాభాలు వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇక పంచమ స్థానంలో సంచరించే రవి ప్రభావం కారణం చేత లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక చంద్రగోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి వీరికి ఏ విధంగా ఉంటుందంటే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు
ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఎందుకంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఊహించని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అనవసర ప్రయాణాలు ఖచ్చితంగా సూచిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ఆల్రెడీ ఇక్కడ మీ రాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయాలనే కోరికలు బాగా పెరుగుతూ ఉంటాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే శారీరకమైన అలసట పెరుగుతూ ఉంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే విదేశీ ప్రయాణాలు కానీ మల్టీనేషనల్ కంపెనీల్లో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజులు అంత గొప్పగా ఉండవు. అయితే పెట్టుబడులు ఖచ్చితంగా దూరంగా ఉండటం మంచిది. సెకండ్ పాయింట్ ఏమిటంటే 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయంలో విపరీతమైనటువంటి ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడు మీ జన్మరాశిలోనే స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అయితే అక్కడ రాహుతో కలిసి ఉన్నాడు. దీని కారణం చేత రాహువు అంటే ఇల్యూషన్కి ప్రధాన కారక గ్రహం, భ్రమకి మాయకి కారక గ్రహం. చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక మీ మానసిక స్థితిని చాలా వేగంగా కదిలిస్తూ ఉంటుంది. భ్రమలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భ్రమలకు వెళ్ళకండి, వాస్తవానికి దగ్గరగా రండి. మీ మనసు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది. వినూత్నమైనటువంటి వ్యాపార ఆలోచనలు వస్తాయి. కానీ రాహువు యొక్క ప్రభావం కారణం చేత కొన్నిసార్లు లేనివి ఉన్నట్లుగా ఊహించుకొని లేదా ఉన్న వాటిని లేనట్టుగా అనుకొని ఆ భ్రమకు లోనవుతూ ఉంటారు. ఈ కారణం చేత మానసికమైనటువంటి అశాంతి, చిరాకు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఒక చిన్న కాస్ట్ ఏమిటంటే ఈ 2 రోజులు ఎలాంటి ముఖ్యమైనటువంటి లైఫ్ లేదా కెరీర్ వైజ్ నిర్ణయాలు తీసుకోకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. దూరం అయిపోయినటువంటి బంధాలను కూడా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, బంధువుల దగ్గర కానీ, నా తోబుట్టువులతో కానీ, ఎవరితోటైనా సరే అవి దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించండి. 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు 4 వరకు ఉండే సమయంలో ఇక్కడ మీకు ఆకస్మికమైన ధనలాభము, పాతవాకీలు వసూలవడం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇది మీకు కంప్లీట్గా అనుకూలమైన సమయం. గత 2 రోజుల నుంచి ఏర్పడినటువంటి ప్రతిష్టంభన సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితం పొందుతూ ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళు కొత్త ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక 8వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుందా అనేటటువంటి భావన, పనులు విజయవంతం అవుతూ ఉంటాయి. చేసేటటువంటి పని బ్రహ్మాండంగా ఉంటుంది. విపరీతమైన తెగింపు, ఉత్సాహం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీలో ఉన్నటువంటి మానసిక ఉత్సాహం మానసికంగా గందరగోళం తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంటుందని చెప్పాలి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పరిహారం ఏమిటంటే 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయలు కట్ చేసి వాటితో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.